అనసూయ కడ్రాయర్తో వస్తుందిరా, నీకు 3 వస్తుందా రాదా? ఏమిటండి మీరు మాట్లాడేది? స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే డ్రెస్, స్విమ్మింగ్ పూల్ లో బిగిని. నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికయ్యి. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. మురళీకృష్ణ శర్మ గారు, అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు మీరు, అంటే ఎవరిచ్చారండి అది? ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, అలాగే మేము అనసూయ గారికి కూడా అభిమాన సంఘం ఫ్యాన్స్ గా. మురళీ శర్మ గారు చెప్తుంది ఏంటంటే, మేము మాత్రం చాలా నిజాయితీగా ఉంటాం, నీతిగా ఉంటాం, ఎదుటి వాళ్ళు చూపిస్తే మాత్రం చూస్తాం. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. మీరు చెప్పండి. మీరు చెప్పండి. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. నువ్వు ఇక్కడ పాయింట్ ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అనసూయని భయమని. అది తప్పు. ఆమె రోడ్డు మీద పోయలేదు. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే డ్రెస్, స్విమ్మింగ్ పూల్ లో బిగిని. నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికయ్యి. ఏంటిది బలవంతం చేస్తావేంటి? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? వేస్తే చూస్తారేమో, పక్కింటి చూస్తే నీ పెళ్ళాన్ని ఒకనే, మరి నువ్వు కూడా బిగినే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అరే నీ పెళ్ళాన్ని వేసుకొని బయటికి పంపిస్తామని అడగండి. బిగిని వేసుకోవడంలో తప్పు నాకు అనిపించట్లేదు. నీకెందుకు అనిపిస్తుంది? మీ నాన్న నిరోధ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు. ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు అయితే ఇప్పుకోవచ్చా? గ్లామర్ ఫీల్డ్ లో అంటే ఇప్పుకోవచ్చారా? ఈ రోజున ఇప్పుకోవచ్చా? ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుకోవచ్చా చెప్పు. కొన్ని కోట్ల. ఎందుకైనా నన్ను చంపుతున్నారు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. నాగబాబు గారి కుమార్తె నిహారికంట వస్త్రధారణ వల్ల విడాకులైనాయంట. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఏ భాష, ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? అనసూయ అనేటువంటి ఒక సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ కొన్ని లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్, లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ చేపిస్తావా? మళ్ళీ పంచి వీడిని మాత్రం మనోజ్ గారు ఇలా తన్నకపోతే నా పేరు సంధ్యారెడ్డి అని నేను చెప్తున్నా. నా కొడక నిన్ను ఒక్క వీడికి చీర అందరు అందంగా కనిపించారు, అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి. దానిపై దాని సంక నాకు పోయి వెళ్ళి వితౌట్ షుగర్ అది సంక నాకు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్, ప్రైవేట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇచ్చాడు వాడు ఆప్షన్స్? ఇలాంటి నెల తక్కువలు ఉంటారు కాబట్టి ఆప్షన్స్ ఇచ్చాడు. నేను ఇంతలా కొడుతున్నాను, నువ్వు మనిషివా పశువా? చీమ కుట్టినట్టు కూడా లేదే. అది ఫ్రీ షాట్ చూపిస్తుంది కాబట్టి నీకు దేవత. దైవము నీవే. నీ భార్య కూడా రేపు కడ్రాయి కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఫైనల్ గా శర్మ గారు ఒక్క క్వశ్చన్ అడుగుతా, అనసూయ గారు చేస్తుంది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కరెక్టే, కరెక్టే. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.